ఇక కోట శ్రీనివాస గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 750 సినిమాల్లో పైగా నటించారనమాట ఆయన. అంటే 2010 వరకు కూడా ఆయన అప్రతిహతంగా ఆయన ఇది కొనసాగింది. బట్ 2010లో అనుకోకుండా ఆయన కుటుంబంలో జరిగిన విషాదం ఏంటంటే ఆయన కొడుకు ప్రసాద్ ఎప్పుడైతే మృతి చెందారో దాని తర్వాత కొంచెం ఆయన ఆ దిగ్భ్రాంతి నుంచి ఆ పోల్చలేని నోట్ల నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది ఆయనకి. పూడ్చలేని లోటు పట్టింది అని చెప్పవచ్చు మనం. అప్పుడు దాని తర్వాత ఏంటంటే కొంచెం ఆయన సినిమాల పరంగా కానీ లేదంటే మిగతా యాక్టివిటీలో కానీ కొంచెం స్లోయర్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నటన అనేసరికి మాత్రం ఒకసారి కెమెరా రోల్ అనేసరికి మాత్రం ఆయనలో ఒక కొత్త ఎనర్జీ ఉండేది. 2023 వరకు కూడా ఆయన కంటిన్యూగా నటిస్తూనే ఉన్నారనమాట. నటించిన ప్రతి చిత్రంతో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆయన మార్క్ అనేది చూపిస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆయనతో తమకున్న జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే 2023 తర్వాత కూడా ఆయన అంటే తుది శ్వాస విడిచే వరకు కూడా నేను నటుండే కదా, ఇప్పుడు నేను అంటే ఆయన ఒక కాలు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చూసాము, అలాగే మిగతా పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బట్ కాకపోతే ఏంటంటే నా మొహం నటించగలదు కదా, నేను డైలాగులు పర్ఫెక్ట్గానే చెప్పగలను కదా అని ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్న అంటే ఇంటర్వ్యూలు అడగడానికి వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో కోట గారు అంటే 750 చిత్రాల్లో అందరికీ తెలిసిందే. ఆయన చెయ్యని పాత్ర లేదు, మెప్పించని వేషం లేదు కదా. సో ఆయనతో మీకున్న అనుబంధం అంటే ప్రత్యేకంగా? మా ఇద్దరు అనుబంధం 40 ఏళ్ళు. మేము సినిమాల్లో తండ్రి కొడుకులుగా చాలా సినిమాలు చేసాం. బయట కూడా మా ఇద్దరు రిలేషన్ అలాగే ఉండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. తనతో చేయటం అన్నది నా అదృష్టం. తనతో తండ్రి కొడుకులుగా చాలా పెద్ద సినిమాలు చేసాం ఇద్దరం. బొబ్బుల రాజా, యావండి ఆవిడొచ్చింది, దేవుడు, ఇలాంటి సినిమాలన్నీ. అంటే గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత ఎవరైనా వచ్చినా కూడా ఏంటంటే ఎక్కువగా ఆయనతో టైం స్పెండ్ చేయడానికి ఆయన చూసేవాళ్ళు అనమాట. 1 గంట 2 గంటలు అయినా కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి మీరు ఎప్పుడన్నా? చాలాసార్లు ఫోన్ చేస్తాడు. నేను అదే అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ, ఎప్పుడు మీకు ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. నేను వస్తుంటాను రెగ్యులర్గా. చాలా లాంగ్ రిలేషన్, 40 years మా ఇద్దరిదని. అవును, వయసులో మా ఇద్దరికి వ్యత్యాసం కూడా నువ్వు అనే పిలుచుకుంటావు ఎక్కువ, అంత ప్రేమగాను. అతని దగ్గర నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఎందుకంటే అతను ఏ సీన్ అన్నా ఇస్తే దాన్ని ఇంప్రవైజ్ చేసే స్టైల్ ఉంటుంది అతనిది. అది అద్భుతం. అది ఆ సీన్లో విషయం లేకపోయినా కూడా ఈ సీన్ ఇంతకుముందు మనం చూసింది, ఈ సీన్ ఇంత బాగా చేశాడు అనుకుంటాం. అంటే ఆయన చివరి క్షణం వరకు చెప్తూనే ఉన్నారు. అంటే నేను నా బాడీ అంతా నటించలేకపోయినా నా మొహమైనా నటిస్తుంది కదా అని చెప్పి. అంటే నా నటన పట్ల ఆయనకున్న మక్కువను మీరు దగ్గరగా చూసిన వ్యక్తికి ఏం చెప్తారు? మక్కువ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే అది తప్పితే ఇంకోటి తెలియదు అతనికి. వేరే బిజినెస్లో ఏం తెలియదు నేచురల్గా అందరిలాగే. బాగా ఇంకా అసలు షూటింగ్ లేకపోతే అతను కొంచెం లోన్లో ఫీల్ అవుతారు నేచురల్గానే. తను ఎక్కువ ఫీల్ అయ్యేవాడు లాస్ట్ మూమెంట్. అవును, ఏంట్రా ఇండస్ట్రీ నన్ను మర్చిపోయిందా రాజా అనేవాడు. అవును. మరి ఇప్పుడు ఇది ఎవరో అంటే నాట్ ఓన్లీ తెలుగు చలనచిత్రసీమకే కాదు, ఎందుకంటే ఆయన అన్ని భాషల్లో చేశారు కదా, అన్ని చిత్రసీమలకి ఒక తీరలేని లోటు అనేది చెప్పొచ్చు. సో ఫైనల్గా మీరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఇంకా చాలా గొప్ప ఆర్టిస్ట్. ఇంకా ఎంత చెప్పినా దాని గురించి చెప్తుండే. అతని గురించి ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ గెటప్ వేసినా, ఏం వేసినా. కొన్ని షూటింగ్లో కొన్ని గెటప్లు అయితే మాకే నవ్వొచ్చేసేది. అవును, పర్సనల్గా జోకులు వేసుకునేంత రిలేషన్ ఉంది మా అందరికీ, బాగా అందరికీ. ఇంకా బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు, తను, నేను, మేము అందరూ ఉంటే అలా వేరేగా ఉండేది ఒకప్పుడు. అంటే ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా పర్సనల్గా మెలకువలు నేర్పడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి అంటారా? 200%. మేము ఎంత ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రాక్టికల్గా అతను దగ్గరుండి అతను చేసే ఇంప్రవైజేషన్ స్టైల్ అదిను. తను అతని అకౌంట్లో పాయింట్లు కూడా కొన్ని మాకు పడేవి. మరి అంటే ఆయన ఒక రకంగా పరిపూర్ణత, అంటే ఆయన చేసిన సినిమాల పట్ల వాటి పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు, కానీ ఇంకా కొన్ని చేస్తుంటే బాగుండేది అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆయన అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు కదా. ఒక సినిమా అభిమానిగా మీకేమనిపించింది? అతను అంటే ఎన్ని చేసినా క్యారెక్టర్లు మిగులుతుంటాయి. 100% ఎవరూ చేయలేరు. అతని వరకు అతను సాధించవలసిన దానికన్నా కూడా 100 times ఎక్కువ సాధించాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఏమంటే ఒక ప్రొడ్యూసర్గా చూశారు ఆయన్ని, అలాగే ఒక ఆర్టిస్ట్గా కూడా ఆయన దగ్గరగా ఉండి చూశారు కదా. సో ఆయనతో మీకున్న అనుబంధం అంటే మీరేం చెప్తారు? మా పూర్ణోదయ సంస్థలో ఆయన యాక్ట్ చేసింది ఒకే ఒక్క సినిమా, స్వరకల్పన. అందులో నేనే హీరో. నాకు అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు ఆయన. అండ్ నాకు ఏదైనా చిన్న సజెషన్స్ ఇవ్వడం, మంచి మెళుకువలు, ఇలాంటివన్నీ చాలా బాగా హెల్ప్ అయింది నాకు ఆ సినిమా.
అండ్ దాని తర్వాత మీ ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగే ఆల్మోస్ట్ వయసులో మా ఇద్దరికి బాగా డిఫరెన్స్ ఉన్నా కూడా ఆయన ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవారు ఎప్పుడు. అలాగే ఎప్పుడైనా ఖాళీ టైంలో వెంటనే నేను ఆయన ఖాళీ టైంలో ఫోన్లు చేసేవాడు, వచ్చి శ్రీరామ్ బోర్ కొడుతుంది రావయ్య కాసేపు కబుర్లు చెప్పుకుందాం, ఇలాగా అంత క్లోజ్. ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు అసలు. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ ఆయన. తమిళ్, హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేసి ఆయనతోటి ఈక్వల్గా ఇదిగా చేశాడు. కొన్ని సీన్లో ఆయన డామినేట్ చేసిన ఇది కూడా మనం చూసాం. అలాగే తమిళ్లో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశాడు ఆయన. ఆయన ఆర్టిస్ట్గా అసలు మేము మాట్లాడే అర్హత కూడా లేదు, అంత గొప్ప స్థాయి ఆయనది. ఆయనకి లేని ఇప్పుడు ఇవాళ మార్నింగ్ తెలియగానే ఫస్ట్ పరిగెట్టి వచ్చి నేను శివాజీ రాజా వెంటనే వచ్చి, ఎందుకంటే మా ఫ్రెండ్ లాగే ఆయన, అలాగే ట్రీట్ చేసుకున్నాం. అదే ఈ మధ్యన ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే 2010లో ఆయన కొడుకు చనిపోయిన తర్వాత బాగా ఇబ్బంది పడ్డారు. గత కొంతకాలంగా ఎప్పుడైతే షూటింగ్లకు దూరం అయినా అప్పటి నుంచి అంటే ఎవరు వచ్చినా కూడా గంటలు కూర్చొని మాట్లాడే పరిస్థితి అయితే ఉండేది. మరి మీతో ఎలాంటి ఇది షేర్ చేసుకునేవాళ్ళు? ఆయన యాక్చువల్గా వాళ్ళు కొడుకు పోయిన తర్వాతే డల్ అయిపోయారు బాగా. పెద్ద లాస్ కదా అది, ఒకే ఒక కొడుకు అది. అప్పటి నుంచి ఆయన చాలా డల్ అయిపోయాడు ఆయన అప్పుడు. బట్ అయినా కూడా షూటింగ్కి వచ్చేటప్పటికి ఎంత వీక్గా ఇదిగా ఉన్నా స్టార్ట్ కెమెరా అనేటప్పటికి తెచ్చిపోయాడు ఆయన పులిలాగా ఆయన. సో ఆ లోన్లీనెస్ దీనికోసమే ఫుల్ఫిల్ చేయడానికి మేము అందరూ అస్తమానం ఆయన కలిసేవాడు. నేను కానీ శివాజీ కానీ మనతో ఫోన్లు చేస్తే వెంటనే వచ్చి ఆయన లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, అలాగా అబ్బాయి లేని లోటు దాన్ని మరిపించాలి ఏదో అన్నట్టుగా, అలాగా ఆల్మోస్ట్ ఫ్రెండ్లా ఉండేవాడు ఆయన. మరి ఇక అంటే ఇప్పుడు భౌతిక గాయం అయితే ప్రస్తుతానికి అందరూ సందర్శిస్తున్నారు. మరి ఇంకా మిగతా ఏర్పాట్ల గురించి ఏమన్నా అంటే మహాప్రస్థానం అన్నారు. ఒక కోట శంకర్రావు గారు ఇక్కడికి వెళ్ళారు అరుణాచలం, ఆ ట్రైన్లో ఉన్నారు. ఆయన 2 గంటలకు 1:30 2 గంటలకు వస్తారంట. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ చూసుకుని దాని తర్వాత 2 కుమార్తెలు ఉన్నారు కదా, అందరూ వచ్చారంటే ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు మిగతా వాళ్ళు. ఆయన కోట శంకర్రావు ఒక్కరే రావాలంతే. ఈరోజు జరిగే అవకాశం ఉందంటే అంత్యక్రియ ఈరోజే జరుగుతుందని ఇందాక చెప్తున్నారు వాళ్ళ అల్లుడు. అది చూస్తున్నాము. ఇక్కడికి వస్తున్న ప్రముఖులందరూ కూడా కోట గారితో వాళ్ళకున్న ప్రత్యేక జ్ఞాపకాలను నెమరవేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 2010లో ఎప్పుడైతే ఆయన కొడుకు మరణించారో దాని తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవారు అనమాట. ఈవెన్ నేను 2 సార్లు వచ్చినప్పుడు కూడా, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2-2.5 గంటల సమయం, అంటే జస్ట్ అది 5 నిమిషాల్లో 2 నిమిషాలు అయిపోయే పని కూడా ఏంటంటే మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఎవరన్నా మనిషి కనపడితే చాలు, ఒక తోడు కనపడితే చాలు మాట్లాడదాం అనేది ఉండేదన్నమాట. నేనే కాదు, నాతో వచ్చిన క్రూ అందరినీ కూడా కూర్చోబెట్టుకుని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇలా ఉండేదన్నమాట. ఆయన అంటే ఎంత లోన్లీనెస్ ఫీల్ అవుతారు అనేది అప్పుడు తెలిసేది మనకి. ఇంకోటి ఏంటంటే ఆయన చివరికి ఒక కాల్లో అంటే ఒక వేలు తీసేసి నడవలేని స్థితిలో కూడా నేను పనికిరానా, సినిమా వాళ్ళు నన్ను మర్చిపోయారు, నా మొహం యాక్ట్ చేయగలరు కదా, నేను మాట్లాడగలను కదా, మిగతా భాషల నుంచి వచ్చి ఆర్టిస్టులు చేసేది అదే కదా అని చెప్పి. అంటే చాలామందికి అది ఎలా కనిపించేది అంటే ఈయనకేంటి ఎంత పిచ్చి, లేదంటే ఎందుకు ఇంత డబ్బు పిచ్చి, ఏంటి ఈ వయసు వచ్చాక కూడా ఈ నటన ఇది అనుకునేది. కానీ బట్ కాకపోతే ఏంటంటే ఆయనకి నటన అంటే పిచ్చి అనమాట. అది తప్ప ఇంక వేరే పని ఏం తెలియదు అనమాట ఆయనకి. ఇంట్లో వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి మొత్తం టోటల్గా సినీ జీవితానికి అంకితమైన వ్యక్తి అనమాట ఆయన. ఇంక మిగతా ఇంట్లో ఏవైనా ఉన్నా కూడా అందరూ కూడా వాళ్ళ వైఫ్ వీళ్ళే చూసుకునేవారు. కానీ ఆయన బేసిక్గా ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని అనేది లేదు, వృత్తిగత జీవితం ఉంది, అది నటన అనమాట. సో 750 సినిమాల్లో విలన్ చేయాలన్నా, కామెడీ చేయాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదైనా కూడా ఆయన ప్రతిదీ కూడా ఆయన చేశారు, మెప్పించారు. ఒక భాషని కాదు, మిగతా భాషలో ఏంటంటే జనరల్గా మనం డబ్బింగ్ చెప్తాము, కానీ కోటా శ్రీనివాసరావు గారు ఏదైనా భాషలో యాక్ట్ చేస్తే మాత్రం డబ్బింగ్ కాదనమాట. ఆయన చాలా సినిమాల్లో చాలా వరకు ప్రతిదీ భాష నేర్చుకుని ఆయన అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఏకసంధ్యాగ్రహాలు ఉండేవారు కాబట్టి ప్రతిదీ నేర్చుకుని ఆయన చేయడం అనేది జరిగిందనమాట. సో చూస్తున్నాము, వస్తున్న సినీ ప్రముఖులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో తమకున్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. సో ఒక మహానటుడి ఒక సువర్ణాధ్యాయం అయితే ఇండస్ట్రీలో ముగిసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు, ఆయనతో వాళ్ళకున్న ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు చాలామంది వచ్చారు. సో సురేష్ బాబు గారు, అలాగే ఇప్పుడు చూస్తున్నాం మన విజువల్స్లో మురళీమోహన్ గారు వస్తున్నారు. సో మురళీమోహన్ గారితో కూడా కొన్ని వందల సినిమాలు కలిసి చేసిన వ్యక్తిగా సో మురళీమోహన్ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి ఇప్పుడే మురళీమోహన్ గారు వచ్చారు, మన విజువల్స్లో చూస్తున్నాము.
కొన్ని వందలకు పైగా సినిమాల్లో కలిసి నటించారు. అంటే కొన్ని